సో హాయ్ గైస్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ప్రేరణ మీద చిరాకు దొబ్బిందో కామెంట్ చేయండి. జెన్యున్గా చెప్పండి, ఎంత పెద్ద పిఆర్ లేకపోతే ఆవిడ ఇప్పటి వరకు సర్వైవ్ అవుతుంది. అసలు ఎంత టూ మచ్ ఇరిటేషన్ అంటే అసలు ఆవిడకి ఏమైనా పనిచేస్తుంది ఇది. నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోద్దు, నాకు నిజంగా అలాగే అనిపించింది. ఏంటి ఏదేటో మాట్లాడుతుంది. గౌతమ్ నిన్న టార్చర్ పెట్టి చంపింది అంతే. ఒక రకంగా చెప్పాలంటే మెగా చీఫ్ అయిన తర్వాత నిజస్వరూపం అంటే కవర్ అంతా ఇప్పిసింది అనమాట. అంటే కవర్ చింపేస్తే లోపల ఉన్న అసలు రూపం మెగా చీఫ్ అయిన తర్వాత బయటపడ్డది ప్రేరణ విషయంలో. ఎంత దారుణంగా ఆయన ఒక మనిషి అన్నాడు ఇలా ప్రవర్తిస్తాడా అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఏమన్నా యాటిట్యూడా, ఏమన్నా అసలు పొగరా, నాకు అర్థం కావట్లేదు. ఎంత దారుణమైన మాటలు అంటే ఏంటిది, నీకు మెమరీ ప్రాబ్లమ్స్ అంటుంది గౌతమ్ని, లేకపోతే బూతులు కూడా నువ్వు బ్యాడ్ వర్డ్స్ కూడా నువ్వు సైలెంట్గా చెప్తావు అని పో అంటుంది, పోరా అంటుంది, ఏటేటో అంటుంది. అసలు ఒక మనిషి ఇవన్నీ తీసుకోగలడా? గౌతమ్ని చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఎలా భరిస్తున్నావురా స్వామి ఇన్ని మాటలు. నేనైతే అస్సలు పడను. చెప్తున్నాను కదా, నేనైతే అస్సలు పడను. మీరైతే పడతారా? కామెంట్ చేసి చెప్పండి. ఎన్నెన్నో అంటుంది, ఏటేటో అంటుంది. కనీసం ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయట్లేదు ఆవిడ. టూ మచ్ అనిపించింది నాకు. అసలు ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే బిగ్ బాస్ సీజన్ 8 అసలు వరస్ట్ కంటెస్టెంట్ ప్రేరణ అని ఫిక్స్ అయిపోయాను నేను. సో ఈ మాట మీద మీరు అంగీకరిస్తారా లేదా కూడా చెప్పండి అనమాట. చూసి చదువుతాను మీరు ప్రతి ఒక్క కామెంట్. ఏంటంటే అంటుందంటే ప్రేరణ పనిష్మెంట్ గౌతమ్కి ఇస్తుంది. ఏం పనిష్మెంట్? సీతాఫలం తిన్నాడు అనేసి. అదొక్కటి తినడం పాపం అయిపోయిందిరా స్వామి. ఈవిడ బతుకుతున్నదే తిండి కోసం అన్నట్టు. ఇంతకుముందు విష్ణుప్రియతో కూడా ఆ తిండి గురించి, ఆ గుడ్ల గురించి, దీని గురించి గొడవాడిది. ఇప్పుడేమో గౌతమ్తో సీతాఫలం మీద పనిష్మెంట్ అట. ఆ పనిష్మెంట్ కూడా ఏంటి, వారం రోజులు మొత్తం అంట్లు తోమలట. బాగానే ఉంది. మరి నబీల్కి ఏంటి ఇచ్చింది? సో నబీలు అసలు మిస్టేక్ ఏం చేశాడు, స్వీట్స్ తినకూడదు ఈ హౌస్లో ఉన్నంత వరకు అని బిగ్ బాస్ చెప్తే నబీల్ స్వీట్ తినేసాడు అనమాట. హల్వా ఏదో సంథింగ్ క్యారెట్ ఏదో తినేసాడు అనమాట. సో బిగ్ బాసే స్వయంగా పనిష్మెంట్ ఇవ్వమని చెప్పాడు అంటే ప్రేరణకి. సో అంటే బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వమని చెప్తే నువ్వు నబీల్కి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? క్యూట్గా చిన్నపిల్లలాగా ఇక్కడ మీసాలు పిల్లి పెట్టుకొని అంత వద్దమ్మా. మీరే చెప్పండి అసలు ఏ పనిష్మెంట్ ఏది ఉంది? ఈవిడికి మెగా చీఫ్గా సీతాఫలం అంటే మెగా చీఫ్గా రెస్పెక్ట్ అవ్వకుండా సీతాఫలం తినేసాడనేసి గౌతమ్కి ఇంత పెద్ద పనిష్మెంట్. అక్కడ నబీల్కి ఏమో బిగ్ బాస్ ఆర్డర్ని ఫాలో అవ్వకుండా ఉన్నందుకు చిన్న క్యూట్గా మూమెంట్ అనమాట. అంటే ఏమనుకుంటుంది ఈవిడ, బిగ్ బాస్ కన్నా ఈవిడ తోపనా? ఏంటో స్వామి నాకు అసలు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. ఒక్క సీతాఫలంకి ఇంత దారుణం. ఇంకా తిండే లేదా నీకు ఇంట్లో తినడానికి? ఏదో ఒకటి తిన్నాడు, అది కెమెరాలకు చెప్పి నవ్వుతూ తిన్నాడట. అలా చేసి చెప్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, నవ్వుతూ ఒప్పుకుంటున్నాడు. ఏదో సరదాగా చేశాను ఏదో అని చెప్తున్నా కూడా సిగ్గులేదు అంటది. ఇప్పుడేమో పనిష్మెంట్ ఇస్తుంది, వారం అంతా గిన్నెలు తోమాలట. గౌతమ్ ఏదో మార్నింగ్ లేచి జిమ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళు కొంచెం బాడీ గట్ట బిల్డ్ చేసుకునే వాళ్ళు డైలీ మార్నింగ్ జిమ్ చేస్తారు. సో గౌతమ్ అలాగే జిమ్ చేసుకుంటుంటే వచ్చి ఇంకా స్టార్ట్ చేసింది ఈవిడ, వెళ్ళి పని చెయ్యది అని చెప్పి. పార్ట్నర్ని ఇస్తాను అన్నావు కదా, నాకు ఎవరినైనా పార్ట్నర్ని ఇస్తే నేను చేస్తానని చెప్పాడు అప్పటికి క్లియర్గా. చెప్పిన తర్వాత కూడా నువ్వు ముందు చెయ్యి, నువ్వు ముందు చేస్తే నేను పంపిస్తాను అంటది, అరుస్తుంది, ఏటేటో మాట్లాడుతుంది. జస్ట్ అప్పటికి రోహిణి లేచింది. తర్వాత నబీల్ కూడా అన్నాడు నేను చేస్తాను అని చెప్పేసి. రోహిణి అన్నది నేను చేస్తానులే సరేలే అని చెప్పేసి. వద్దట, ఇతనే చెయ్యాలట. ఈవిడికి ఏంటి అంత ఇది అంత పగపెట్టేసింది గౌతమ్ మీద, నాకు అర్థం కావట్లేదు. టూ మచ్ రా బాబోయ్, టూ మచ్ ఇరిటేషన్ వచ్చింది. అసలు చూస్తున్నంతసేపు పిచ్చెక్కింది నాకైతే. ఎవర్రా బాబు, ఎక్కడి నుంచి వస్తారా స్వామి? అసలు కొంచెం బేసిక్ సెన్స్ ఉండదా? మనిషి ఇలాగైనా ప్రవర్తిస్తాడు అని అనిపించింది నాకు. వరస్ట్ అంతే, వరస్ట్. అసలు ప్రేరణకు ఓట్లు వేస్తున్న వాళ్ళు అందరూ రియల్ ఆడియన్సేనా అని నాకు డౌట్గా ఉంది ఇప్పుడైతే. నాకు మాత్రం నేను ఎపిసోడ్ చూసాక వాళ్ళు అసలు రియల్ ఆడియన్సేనా? ఎలా రా ఓట్లు వేస్తున్నారు అసలు? ఆవిడ ఎలా ఉంటుంది? పిఆర్ అని తెలిసిందిలేండి, ఈ మధ్యన చాలా రివ్యూస్ కూడా చూస్తున్నా. సో పిఆర్ ఆవిడకి చాలా గట్టిగా ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. టూ మచ్ ఇరిటేషన్. అసలు చూస్తున్నంతసేపు నాకు ఒళ్ళంతా మండిపోయింది. అసలు ఇంకెన్ని చెప్పినా తక్కువే, నాకు చాలా కోపం వచ్చింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ గౌతమ్ చాలా వర్డ్స్ లూజ్ అవ్వకుండా తనలాగా ఈ పిచ్చిగా ఏటేటో ఎర్రిగా ఒక వీడియో చిన్న చూపిస్తాను, కాపీ రేట్ వచ్చేస్తుంది మళ్ళీ. అసలు చూసారు కదా ఏమన్నా బిహేవియర్ బాబో ఇది. నిజంగా ఆ చిన్న వీడియోకి కూడా ఏదైనా నాకు స్ట్రైక్ పడుతుందేమో తెలీదు. సో చూడండి, నేను మళ్ళీ తర్వాత తీసేస్తాను. నాకు తెలిసి నేను కొంతసేపు ఉంచుతాను, తర్వాత తీసేస్తాను. ఎంత దారుణం అంటే ఇది జస్ట్ చిన్నదే, అలా ఎన్నెన్నో. షబ్బా
విను 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 ఆపు విను అని అనేసి అరుస్తుంది, ఏమేమో అంటుంది. ఓహో! సో గైస్ మీరేమంటారో కామెంట్ చేయండి. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆవిడ ఫ్రస్ట్రేషన్ చూసి. సో ఇదనమాట సంగతి. సో ఇక్కడైతే నాకు అస్సలు నచ్చలేదు. ఆవిడ ఎలా సర్వైవ్ అవుతుందో కూడా నాకు తెలియట్లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యాక్చువల్గా మనకి లైవ్లో అయిపోయింది అనమాట. ఈరోజు ఎపిసోడ్లో అవుతుంది. యష్మి వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఇదంతా పక్కన పెడితే వాళ్ళ ఫాదర్ నిజంగా హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు మనకి ఈరోజు. ఎందుకు అంటే వచ్చి హింట్స్ ఇచ్చారు యష్మికి. మామూలు హింట్స్ కాదు అసలు. గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు, నువ్వు నీ ఇండివిజువల్గా ఆడట్లేదు, నువ్వు అస్సలు ఆడట్లేదు, బయట చాలా బ్యాడ్గా ఇదవుతుంది అని చెప్పి తనకి చెప్పారనమాట యష్మికి. ఇంకా యష్మికి స్ట్రైక్ అయిపోయింది, అమ్మ బాబో ఎక్కడో దెబ్బ అయిపోయింది మనం చేస్తున్న ఈ అధవ్యాసాలకి అని చెప్పి ఆవిడకి స్ట్రైక్ అయిపోయింది. సో ఆవిడ ఈ రోజు నుంచి ఇంకా ఏమైనా చేంజ్ అవుతారా లేదా అనేది చూడాలన్నమాట. నామినేషన్స్ కానీ ఇవన్నీ సింగిల్గా వేద్దామని అయితే ఆవిడ ఫిక్స్ అయ్యింది. ఇదంతా లైవ్లో అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్లో మనకు వస్తుంది అనమాట. సో యష్మి వాళ్ళ ఫాదర్ సూపర్ అనిపించారు. ఈరోజు మీకు ఎపిసోడ్స్ వస్తే మీకే అర్థమవుతుంది. ఎక్సలెంట్ అనమాట. మామూలు హింట్స్ ఇవ్వలేదు, సూపర్ అంతే. సో ఇది అలా పక్కన పెట్టేస్తే అసలు ఈ వారం ఓటింగ్ ఎవరికి ఎలా ఉంది, ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మీరు అందరూ దీనికోసం వెయిట్ చేస్తుంటారు. ఓటింగ్ యాజ్ యూజువల్గా గౌతమ్ టాప్లో ఉన్నాడు. బట్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టేస్టీ తేజ గౌతమ్ ఓటింగ్కే పోటీ పడేటట్టుగా పడుతుంది టేస్టీ తేజకు ఓటింగ్. సో నిజంగా సూపర్ అనిపించాడు. సో ఓటింగ్ అయితే గౌతమ్ తేజ వీళ్ళు ఇంకా టాప్ ఇంకా ఫిక్స్ అయిపోండి. సో నెక్స్ట్ యష్మి ఉందన్నమాట. తర్వాత అవినాష్ ఉన్నాడు. అంటే కొన్ని నాట్లలో ఇలాగ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. తర్వాత పృథ్వీ, తర్వాత విష్ణుప్రియ, లేకపోతే పృథ్వీ కిందన లేకపోతే పృథ్వీ పైన విష్ణుప్రియ, ఒక్కొక్క దాంట్లో. సో ఈ వీకు మెయిన్ అదేంటది డేంజర్ జోన్లోకి వెళ్ళేది మాత్రం మన విష్ణుప్రియ అని నాకు అనిపిస్తుంది. అంటే పృథ్వీ కానీ విష్ణుప్రియ కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోతారేమో అని తేడా కొడుతుంది. బట్ పృథ్వీ కూడా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత అన్అఫీషియల్లో చూసుకున్నా అఫీషియల్లో పడే అవకాశం ఉంది. ఎందుకు? నిఖిల్ లేడు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ పృథ్వీకి యష్మికి ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. సో యష్మి పృథ్వీ కొంచెం పైన ఉండొచ్చు, అంటే అఫీషియల్లో చెప్తున్నాను. సో విష్ణుప్రియకి మాత్రం చాలా గ్రాఫ్ అంతా పడిపోయింది. ఎందుకంటే ఆవిడ అక్కడ ఇంట్లో ఉండి చేసేది లేదు. ఏమేనంటే పృథ్వీ అంటది. పృథ్వీ భజన్ తప్ప ఆవిడ అక్కడ పీకింది ఏటీ లేదు. అనవసరం రెమ్యునరేషన్ బొక్క అక్కడ. సో అక్కడ ఇంకా కామెడీ ఏంటంటే అందరికి ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కల్లా విష్ణుప్రియ రెమ్యునరేషన్ ఎక్కువ అనమాట ఒక వీక్కి. సో 4 lakhs అని అంటున్నారు వారానికి. నిజంగా ఎంత బాధగా ఉందంటే అన్ని లక్షలు వృధా ప్రయాసగా పోతున్నాయి. అసలు టూ మచ్. విష్ణుప్రియ గారు వెళ్ళిపోవడమే బెస్ట్ అమ్మ. అక్కడ పృథ్వీ అని చేసిన తప్ప ఆవిడ ఇంకేట్ లేదు. సో ఈ వీక్ ఆవిడకి చాలా డేంజర్ ఉంది. సో చెప్పలేము. పృథ్వీ కూడా అంతే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అవినాష్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. సో బట్ నేను అనుకున్నది పర్సనల్గా విష్ణుప్రియ ఏమో అని నాకు ఎక్కడో పడుతుంది. సో మిగిలింది ఇంకా టైం ఉంది కదా, సో తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఇవన్నమాట. గౌతమ్ టాప్లో ఉన్నాడు. సో మీరైతే ఫిక్స్ అయిపోండి. సో మీరు ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. సో మన ఛానల్లో ఆల్రెడీ పోల్ ఉంది, పోల్ నడుస్తుంది. ఇంకా ఎవరైనా పోల్లో పార్టిసిపేట్ చేయకపోతే వెళ్ళి ఒకసారి ఓట్ వేయండి కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి. గౌతమ, నిఖిల, ప్రేరణ, నబిల. సో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? పోల్లో పార్టిసిపేట్ చేసి ఓట్ అయితే వేయండి. కింద కూడా కామెంట్ చేయండి మీ ప్రకారంగా విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు, ఎవరికి మీ సపోర్ట్ ఉంటుంది కామెంట్ చేసి చెప్పండి. సో నేను కూడా చూసి తెలుసుకుంటాను. అండ్ ప్రేరణ బిహేవియర్ గురించి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఇదనమాట నిన్న వీడియో గురించి, అంటే నిన్న ఎపిసోడ్ గురించి చెప్పాలనుకున్నది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలిసిందే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలాంటి మంచి వీడియోలన్నీ మళ్ళీ వస్తాను. సో అంతవరకు బై.